హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు కొన్ని బేసిక్ ఇంగ్లీష్లో వర్డ్స్ ఎలా ఉంటాయి, అవే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో ఎలా ఉంటాయో చూద్దాము. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి బై. బై అనేది బేసిక్ ఇంగ్లీష్, బేసిక్గా వాడుతూ ఉంటారు చాలామంది. బై అంటే మీనింగ్ వచ్చేసి కొనడం, ఓకేనా. బై అంటే మీనింగ్ కొనడం. ఐ ఆమ్ ప్లానింగ్ టు బై ఏ న్యూ కార్. నేను కొత్త కారు కొనడానికి ప్లాన్ చేస్తున్నాను అని దాని అర్థం. అదే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో వచ్చేసరికి దాన్ని పర్చేస్ అంటారు, ఓకేనా. పర్చేస్ అంటే కూడా కొనడం. ఐ ఆమ్ ప్లానింగ్ టు పర్చేస్ ఏ న్యూ కార్. నేను కొత్త కారు కొనడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాను అని దాని మీనింగ్. సో బై అనేది బేసిక్ ఇంగ్లీష్, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో దాన్నే పర్చేస్ అని అంటారు. సో బై అన్న మీనింగ్ అన్న పర్చేస్ కొనడం. నెక్స్ట్ గెట్. గెట్ అంటే పొందడం, పొందండి. అప్టైన్ అన్నా కూడా పొందండి అని అర్థం. గెట్ అనేది బేసిక్ ఇంగ్లీష్లో వాడతారు, అప్టైన్ అంటే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో వాడతారు. సో ఎగ్జాంపుల్ చూడండి, యూ విల్ నీడ్ టు గెట్ పర్మిషన్ ఫ్రమ్ ద టీచర్. నువ్వు టీచర్ నుండి పర్మిషన్ పొందడం అవసరము, ఓకేనా. నువ్వు టీచర్ నుండి పర్మిషన్ పొందడము అవసరము. సో యూ విల్ నీడ్ టు గెట్ పర్మిషన్. నువ్వు పర్మిషన్ పొందడం అవసరం. ఎవరి నుండి? ఫ్రమ్ అంటే నుండి, ఫ్రమ్ ద టీచర్, ఓకేనా. నీడ్ అంటే మీనింగ్ వచ్చేసి అవసరము, గెట్ అంటే పొందడము. అదే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి అప్టైన్ అన్నా కూడా పొందడము. యూ విల్ నీడ్ టు అప్టైన్ పర్మిషన్ ఫ్రమ్ ద టీచర్. నువ్వు టీచర్ నుండి పర్మిషన్ పొందడము అవసరము, ఓకే. నెక్స్ట్ టెల్ అంటే చెప్పడము. ఇన్ఫార్మ్ అన్నా కూడా చెప్పడము, తెలియజేయడము. టెల్ అనేది బేసిక్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తారు, ఇన్ఫార్మ్ అనేది అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూడండి, ఐ విల్ టెల్ హర్ అబౌట్ ద చేంజెస్ ఇన్ ద షెడ్యూల్లో ఉన్న చేంజెస్ గురించి నేను ఆమెకు చెప్తాను, ఓకేనా. షెడ్యూల్లో ఉన్న చేంజెస్ గురించి నేను ఆమెకు చెప్తాను. టెల్ అంటే చెప్పడము, హర్ అంటే ఆమెకు, అబౌట్ అంటే గురించి, చేంజెస్ అంటే మార్పులు, ఓకేనా. ఆ షెడ్యూల్లో ఉన్న మార్పుల గురించి నేను ఆమెకు చెప్తాను. అదే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఎలా చెప్తారో చూడండి, ఇన్ఫార్మ్ అంటే తెలియజేయడం. ఐ విల్ ఇన్ఫార్మ్ హర్ అబౌట్ ద చేంజెస్ ఇన్ ద షెడ్యూల్. ఆ షెడ్యూల్లో ఉన్న మార్పుల గురించి నేను ఆమెకు తెలియజేస్తాను అని మీనింగ్. సో బేసిక్ ఇంగ్లీష్లో టెల్ అంటారు, అదే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో యూజ్ చేసేసరికి ఇన్ఫార్మ్ అని చెప్పాలి. నెక్స్ట్ హెల్ప్ అనేది బేసిక్ ఇంగ్లీష్లో యూస్ చేస్తారు, అదే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏం యూస్ చేస్తారంటే అసిస్ట్. సో హెల్ప్ అన్న మీనింగ్ సహాయమే, అసిస్ట్ అన్న మీనింగ్ సహాయమే. ఎగ్జాంపుల్ చూడండి, కెన్ యూ హెల్ప్ మీ క్యారీ దీస్ హెవీ బ్యాగ్స్. కెన్ యూ హెల్ప్ మీ క్యారీ దీస్ హెవీ బ్యాగ్స్. ఈ బ్యాగ్స్ క్యారీ చేయడానికి మీరు నాకు హెల్ప్ చేయగలరా అని అడుగుతున్నారు. ఈ హెవీ బ్యాగ్స్ క్యారీ చేయడానికి మీరు నాకు హెల్ప్ చేయగలరా అని అడుగుతున్నారు. అదే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి కెన్ యూ అసిస్ట్ మీ క్యారీ దీస్ హెవీ బ్యాగ్స్ అని చెప్పాలి, ఓకే. హెల్ప్ అంటే బేసిక్ ఇంగ్లీష్, అసిస్ట్ అంటే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో చెప్పాలి. నెక్స్ట్ యూజ్ అనేది బేసిక్ ఇంగ్లీష్లో వాడతారు. యూజ్ అంటే వాడుకోను, యూటిలైజ్ అన్నా కూడా మీనింగ్ వాడుకోను. కాకపోతే యూజ్ అనేది బేసిక్ ఇంగ్లీష్, యూటిలైజ్ అనేది అడ్వాన్స్డ్ ఇంగ్లీష్. సో ఎగ్జాంపుల్ చూడండి, ఐ యూజ్ దిస్ పెన్ ఫర్ రైటింగ్ హోంవర్క్. నేను ఈ పెన్ హోంవర్క్ రాయడానికి ఉపయోగిస్తాను, వాడుకుంటాను అని మీనింగ్. నెక్స్ట్ ఐ యూటిలైజ్ దిస్ పెన్ ఫర్ రైటింగ్ హోంవర్క్. నేను ఈ పెన్ను హోంవర్క్ రాయడానికి వాడుకుంటాను, ఉపయోగిస్తాను అని మీనింగ్, ఓకే. నెక్స్ట్ పొసెస్. హ్యావ్ అంటే కలిగి ఉండడం, పొసెస్ అన్నా కూడా కలిగి ఉండడం, ఓకే. ఎగ్జాంపుల్ చూడండి, హ్యావ్ అనేది బేసిక్లో వాడతారు, పొసెస్ అనేది అడ్వాన్స్లో యూజ్ చేస్తారు. హౌ మెనీ కార్స్ డూ యూ హ్యావ్. నీ దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయి. అదే అడ్వాన్స్లో అడగాలంటే హౌ మెనీ కార్స్ డూ యూ పొసెస్. నీ దగ్గర ఎన్ని కార్స్ కలిగి ఉన్నాయి. అది హ్యావ్ అనేది బేసిక్ ఇంగ్లీష్లో, పొసెస్ అనేది అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ కామెంట్స్. స్టార్ట్ అంటే బేసిక్ ఇంగ్లీష్, కామెంట్స్ అంటే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్. స్టార్ట్ అన్న కామెంట్స్ అన్న మీనింగ్ వచ్చేసి ప్రారంభం, ఓకేనా. ఎగ్జాంపుల్ చూడండి, ద అకాడమిక్ ఇయర్ స్టార్ట్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ జూన్. అకాడమిక్ ఇయర్ అనేది జూన్ యొక్క స్టార్టింగ్లో ప్రారంభమవుతుంది అని దాని మీనింగ్,
ఓకేనా. స్టార్ట్ అంటే ప్రారంభం. అదే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ద అకాడమిక్ ఇయర్ కామెంట్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ జూన్. సో స్టార్ట్ అన్న కామెంట్స్ అన్న మీనింగ్ వచ్చేసి ప్రారంభం. నెక్స్ట్ స్టాప్ సీజ్. స్టాప్ అనేది బేసిక్ ఇంగ్లీష్, సీజ్ అనేది అడ్వాన్స్డ్ ఇంగ్లీష్. స్టాప్ అంటే మీనింగ్ వచ్చేసి ఆపండి, ఆపు. సీజ్ అన్నా కూడా ఆపండి. ఎగ్జాంపుల్ చూడండి, ద ఫ్యాక్టరీ స్టాప్డ్ ఆపరేషన్స్ లాస్ట్ ఇయర్. ఆ ఫ్యాక్టరీ యొక్క ఆపరేషన్స్ని లాస్ట్ ఇయరే ఆపేసింది. ఓకేనా. ద ఫ్యాక్టరీ దాని యొక్క ఆపరేషన్స్ని లాస్ట్ ఇయరే ఆపేసింది. అదే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ద ఫ్యాక్టరీ సీజ్డ్ ఆపరేషన్స్ లాస్ట్ ఇయర్. ఆ ఫ్యాక్టరీ లాస్ట్ ఇయరే ఆపరేషన్స్ని ఆపేసింది. సో స్టాప్ అన్న సీజ్ అన్న మీనింగ్ వచ్చేసి ఆపడమే. సో స్టాప్ అనేది బేసిక్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తారు, సీజ్ అనేది అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ సెల్ వెండ్. సెల్ అంటే అమ్మడము, వెండ్ అన్న అమ్మడమే. సెల్లర్ అంటే అమ్మేవారు, వెండర్ అంటే కూడా అమ్మేవారు. ఓకేనా. ఎగ్జాంపుల్ చూడండి, ద ఆన్లైన్ రీటైలర్ సెల్స్ డిఫరెంట్ హోమ్ బేస్డ్ ప్రోడక్ట్స్. ద ఆన్లైన్ రీటైలర్ సెల్స్ డిఫరెంట్ హోమ్ బేస్డ్ ప్రోడక్ట్స్. ఆన్లైన్ రీటైలరు డిఫరెంట్ యొక్క చాలా రకాల హోమ్ బేస్డ్ ప్రోడక్ట్స్ అమ్ముతారు అని మీనింగ్. అదే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ద ఆన్లైన్ రీటైలర్ వెల్స్ డిఫరెన్స్ హోమ్ బేస్డ్ ప్రోడక్ట్స్. ఓకేనా. రెండింటికి సేమ్ మీనింగ్, బట్ బేసిక్లో చెప్పాలంటే సెల్ యూస్ చేస్తారు, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో చెప్పాలంటే వెండ్ యూస్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ వన్ ఎండ్ కంక్లూడ్. ఎండ్ కంక్లూడ్. ఎండ్ అన్న మీనింగ్ వచ్చేసి ముగింపు, కంక్లూడ్ అన్న మీనింగ్ వచ్చేసి ముగించు. ఓకేనా. ద మ్యాచ్ ఎండెడ్ ఇన్ ఏ డ్రా. మ్యాచ్ డ్రాతో ముగిసింది అని దాని అర్థం. ఓకేనా. ద మ్యాచ్ ఎండెడ్ ఇన్ ఏ డ్రా. మ్యాచ్ డ్రాతో ముగిసింది. కంక్లూడ్ అన్నా కూడా ముగించు. ద మ్యాచ్ కంక్లూడెడ్ ఇన్ ఏ డ్రా. మ్యాచ్ డ్రాతో ముగిసింది అని మీనింగ్. సో బేసిక్లో చెప్పాలంటే ఎండ్, అదే అడ్వాన్స్డ్ చెప్పాలంటే కంక్లూడ్ అని యూజ్ చేయాలి. ఓకేనా. ఇవి ఈరోజు బేసిక్ ఇంగ్లీష్ వర్సెస్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ వర్డ్స్. I hope you like this video. If you like this video, please do like, share and subscribe. Thank you. Thanks for watching.